నిన్నటి తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చికట్పల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దిల్సుఖ్ నగర్కి చెందిన రేవత్ భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్ సన్వికలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్య 70mm థియేటర్కి వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీతేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు. మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంపై పోలీసులకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు.